అలా ఒక ఇరిగిపోయిన బిస్కెట్, ఒక యూజ్డ్ టిష్యూ పేపర్‌తో నన్ను ఎతిహాద్ ఎయిర్‌లైన్ వెల్కమ్ చేసింది. కూర్చున్న ఏం పెద్దగా అప్డేట్స్ ఏం లేవు మూవీస్‌లో. అవే సేమ్ సోది మూవీస్. సరే అందరూ ఎతిహాద్ ఎమిరేట్స్‌లో ఫుడ్ భలే ఉంటది, ఫుడ్ భలే ఉంటదంట. ఉంటది. ఏం లేదు ఇంత పట్టెడు అన్నం అది మీ చేతిలోకి వచ్చేస్తది. వాడికి ఇష్టం వచ్చిన ఏదో పనికిమాలిన స్వీటు, ఓ చల్ల శాండ్‌విచ్, కావాల్సినంత వాటరు, టీ, కాఫీ ఏదో 2 గ్లాస్ ఆల్కహాల్ పక్కన పడేస్తే ఆ ఫుడ్‌లో కావాల్సినంత రంగు, అది ఫ్రెష్ ఉండదు, స్మెల్లు, మళ్ళా చల్లగుంటది. కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అసైడ్ నేను ఈ వీడియోలో ఒకటైతే చెప్పదలుచుకుంటున్నా. ఒకవేళ మీరు మీ పేరెంట్స్‌ని పిలుస్తున్నారు అంటే, మీ సక్సెస్ చూపించుకోవడానికి డెఫినెట్‌లీ దిస్ ఈస్ నాట్ ద వే టు షో దెమ్ రెస్పెక్ట్. బికాస్ దిస్ ఈజ్ నాట్ రైట్ అండి. ఇది చాలా ఇడియాటిక్గా బిహేవ్ చేస్తారు. ఆ క్యాబిన్ క్రూకి మాట్లాడే పద్ధతి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్క్యూజ్ మీ, నాకు ఐ నీడ్ 1 మోర్ ఎక్స్ట్రా మీల్. సర్, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇఫ్ వీ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. దిస్ ఇస్ హౌ దే విల్ టాక్. దిస్ ఈస్ దేర్ టోన్. నా చుట్టుపక్కల ఉండే 2-3 గురించి అయితే నేను ఫైట్ చేయగలిగా, ఆర్గ్యూ చేయగలిగా. బట్ ద కెపాసిటీ ఆఫ్ ద ఎయిర్లైన్ ఈజ్ అరౌండ్ 300 పీపుల్ అండ్ ఐ ఆబ్వియస్లీ కుడెంట్ డూ ఇట్ మచ్. రెస్ట్ ఇదిగో నాకైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేనైతే చక్కగా ఇంట్లో వండుకొని తెచ్చుకున్నా. వీళ్ళ గురించి తెలిసింది, వీళ్ళు ఇచ్చినా అడిగినా ఇచ్చి సావరు. సో ఎనీహౌ, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, వీళ్ళ దగ్గర ఉండే 6 టాయిలెట్స్లో యావరేజ్ ఆఫ్ 270 పీపుల్కి వీళ్ళు 2 to 3 టాయిలెట్స్ క్లోజ్ చేసి పెడతారండి. ఎందుకంటే సార్ దే ఆర్ నాట్ ఆపరేషనల్ సార్. ఎందుకు ఆపరేషనల్ ఉండవు మాకు తెలియదు సార్. అవన్నీ మీరు అరగకూడదు, దొబ్బేయండి ఇక్కడి నుంచి. ఇంకోటి ఏంటి, ఫ్రంట్లో ఉండే ఎకనామిక్ సంబంధించిన వాష్రూమ్స్ వీళ్ళు మిమ్మల్ని యూజ్ చేయనివ్వరు. ఎందుకురా అంటే అవి బిజినెస్ క్లాస్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందంట. ఇలా హ్యాండ్ డిస్టెన్స్లో అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. పొరపాటున ఏదైనా టర్బులెన్స్ వచ్చిందనుకోండి, గోవిందా అంతే, మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు, నేను ఎక్కించుకోవడమే ఎక్కువ అనే యాటిట్యూడ్లో ఉంటారు. సో కష్టపడి సంపాదించిన డబ్బు ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఎక్కక ముందు. థ్యాంక్ యూ గైస్.